ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాలు నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్ కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141 9492901472. నమస్కారం. ధరణ్యస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. తరతరాలకు చెరగని జ్ఞాపకం, చెదరని స్ఫూర్తి ఎన్టీఆర్ అని కొనియాడారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. 6 దశాబ్దాల వెండితెర నట ప్రస్థానంలో ఎదురులేని రారాజు, సంచలన విజయాలు, సంక్షేమ పథకాలతో రాజకీయాల్లో నవశకానికి నాంది పలికిన ఆ యుగపురుషుడు లేని లోటు ఎప్పటికీ పోడ్చలేనిదన్నారు ఆయన. మంగళవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి తన సతీమణి లీలావతితో కలిసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు జీవి ఆంజనేయులు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవి, ఎన్టీఆర్ అన్న పేరు వింటేనే ఈ తరానికి కూడా తెలియని భావోద్వేగం ఉప్పొంగుతుందన్నారు. రాజకీయాలపై అన్ని వర్గాల్లో చైతన్యం, బడుగు బలహీన వర్గాలకు అధికారం, అవకాశాలు, మహిళలకు హక్కులు, పేదలకు సంక్షేమంతమైన ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు జీవి ఆంజనేయులు. వినుకొండ టీడీపీ కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ గారి 101వ జయంతి ఉత్సవాలు. వినుకొండ నియోజకవర్గం కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు వినుకొండ పట్టణ టీడీపీ అధ్యక్షులు పఠాన్ ఆయుబ్ ఖాన్ ఆధ్వర్యంలో వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు పాల్గొని అన్న ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారని, సినీ రాజకీయ చరిత్రలో ఎన్టీ రామారావు చరిత్రలో ఎప్పటికీ ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుందని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వినుకొండ పట్టణ మరియు మండల నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ, ఎన్టీ రామారావు గారి అభిమానులకి, తెలుగుదేశం నాయకులకి, మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడే మన పెద్దలు చెప్పారు, ఎన్టీ రామారావు గారు సినిమా నటుడుగా యావత్ భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవంగా ఉన్నారు. అలాంటి మహానుభావుడు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అన్ని పాత్రల్లో కూడా ఈ రోజు కూడా మనం రాముల వారిని చూడాలన్నా, కృష్ణుడు చూడాలన్నా ఒక ఎన్టీ రామారావు గారి రూపంలోనే మనం చూసేటటువంటి మరి అలాంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. మరి సినిమాలో రాణిస్తూనే పేద ప్రజలకి తను చూసినటువంటి అనేక సందర్భాల్లో, కరువు కాటకాలలో ఉన్నప్పుడు, రాయలసీమలో కానీ, ఇటు తుఫాన్లు వచ్చినప్పుడు కానీ తన వంతు కర్తవ్యంగా మరి ఆయన జోలబెట్టి పేద ప్రజలకు అనేక రకాలుగా సేవ చేసినటువంటి వ్యక్తి. ఆయన ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తను ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రంలో మరి పేద ప్రజలను ఆదుకోవాలంటే రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉంది, అధికార అవసరం ఉందని గుర్తించి నాటి పరిస్థితుల్లో 83లో పార్టీ పెట్టడం, ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు కూడా, నిన్న ఎన్నికల్లో కూడా మన ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం తరఫున గర్వంగా చెప్పుకున్నామంటే, అసలు ఈ సంక్షేమ ఫలాలు ఎవరు మొదలుపెట్టారు ఈ రాష్ట్రంలో అంటే అది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఈ రోజు ఉన్నటువంటి ఎవరు వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఉన్నా, చంద్రబాబు గారు కానివ్వండి, వైఎస్ఆర్ గారు కానివ్వండి, ఈనాటి ప్రభుత్వంలో కూడా ఎన్టీ రామారావు గారు చూపిన బాటలోనే వీరందరూ ప్రయాణం చేస్తున్నారని మనం గర్వంగా చెప్పడం జరిగింది. రేపు కొత్త ప్రభుత్వంలో కూడా బ్రహ్మాండంగా ఎన్టీ రామారావు గారి కన్నటువంటి కళల్ని చంద్రబాబు గారి నాయకత్వంలో పేద ప్రజలందరూ కూడా పెన్షన్లు కానివ్వండి, గృహ నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా వికలాంగులకు కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు నెరవేరాలంటే తప్పనిసరిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి.
ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఆంజనేయులు గారు మంచి మెజార్టీతో గెలుస్తారు, శ్రీకృష్ణదేవరాయలు గారు గెలుస్తారు, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. మనం ఈ నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో అనుకున్నటువంటి అన్ని కార్యక్రమాలను కూడా టౌన్ తో పాటు మిగతా నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలను కూడా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో మనం ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ తప్పకుండా స్వర్గంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు మనందరూ ఆశీర్వదిస్తారు. అదేవిధంగా రేపు పాలనలో కూడా ఆయన మార్పుని మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చినటువంటి ప్రతి మిత్రులు కూడా మరి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్. మన హిందూ సాంప్రదాయం ప్రకారం తరతరాలుగా జై శ్రీరామ్ అని రామకోటి రాస్తూ ఉంటారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే వినుకొండ పట్టణంలోని సంజీవ్ గాంధీ నగర్ నందు నివసిస్తున్న 9వ తరగతి చదువుతున్న వేముల రజని మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు గెలుపు కోసం ఈ పాప జీవి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవాలని కోరుతూ జీవి గెలవాలి అని రామకోటి 4 పుస్తకాలు రాయటం చూపర్లను ఆశ్చర్యం కలిగిస్తుంది. తేదీన ఆంధ్ర రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలోని జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో జీవి ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. 13వ తారీఖు 5వ నెల 2024వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో జీవి ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ కార్యక్రమం. వినుకొండ పట్టణంలోని పోలీసులు మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అలజడులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ పోలీసులు మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొందరు పోలీసులు కార్యకర్తల రూపంలో రాళ్లు రువ్వుతున్నట్లు, దాని పోలీసులు నివారణ కోసం ముందుగా లాఠీ చార్జీ చేసి ఆపటం, పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో తర్వాత ఫైరింగ్ చేస్తున్నట్టు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ రాజు మాట్లాడుతూ ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులైన శ్రీ కోవెలమూడి రవీంద్ర నాని ఆధ్వర్యంలో మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాల గల్లా మాధవి మరియు 23వ డివిజన్ అధ్యక్షులు లాం వర్ధన్ రావు నాయకత్వంలో 23వ డివిజన్లో గల టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆనంద్, చలపతి, యాకోబు, ఇంతియాజు కమిటీ సభ్యులు మరియు జానీ, షరీఫ్, మణి, వెంకట్రావు, తెలుగు మహిళలు ముంతాజ్, చోటి, లక్ష్మీ గురవమ్మ, నసీమా, యాస్మిన్, రాధా, ప్రవీణ్ మరియు పార్లమెంట్ కమిటీ సభ్యులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, అభిమానులు మరియు అంగన్వాడీ డ్వాక్రా సాధికారిక సంస్థ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి నవమిలో పాల్గొన్నారు.